వర్షాకాలం 2 నెలలు 3 నెలలు బంద్ అయిపోతున్నాయి. దాని మీద మేము స్టడీ చేసి వారికి ఇచ్చినప్పుడు వారు వెంటనే స్పందించి నిజమే ఇది దేశవ్యాప్తంగా సమస్య ఉంది, దేశవ్యాప్తంగా కూడా ఈ సమస్య పరిష్కారం చేస్తానని చెప్పిండు. అట్లనే ఇక్కడ గతంలో కేసీఆర్ చాలా అహంకారపూరితంగా మీరేందా నాకు ఇచ్చేది ఇండ్లు, నేను కట్టుకోనా, నాది డబుల్ బెడ్రూమ్ అని చెప్పి 5,04,000 రూపాయలు 5,05,000 రూపాయలు రూరల్ ఏరియాకి, 7 లక్షల దాకా అర్బన్ ఏరియాకి ఇచ్చి ఇల్లు నిర్మాణం చేసుకున్నారని చెప్పిండు. అంటే కేసీఆర్ గారు 2016 తర్వాత ఎక్కడ కూడా ₹1 కేంద్ర ప్రభుత్వం ఇస్తానని కూడా డబ్బులు తెచ్చుకోలేదు. ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి సర్కార్ కోరుతుంది కానీ దానికి సంబంధించిన ఫార్మేట్ కానీ ఇక్కడ ఒక ఇందిరమ్మ కమిటీలను ఇచ్చిన ఇళ్ల కోసం. అంటే ఇందిరమ్మ కమిటీలే సెలక్షన్ చేస్తాడట, అలకేట్ చేస్తాడట, ఇందిరమ్మ బొమ్మనే వేస్తాడట తప్ప పైసలు కేంద్రానికి కావాలి. రూరల్ ఏరియాలో 1,25,000 రూపాయలు, అర్బన్ ఏరియాలో 1,75,000 రూపాయలు కావాలి. కానీ వారు మాత్రం వాళ్ళ పేరే పెడతా అని చెప్తే మేమన్నాం పేరు ఎవరిదైనా పెట్టుకోలేండి సార్, కానీ తెలంగాణకు మాత్రం పేదవాళ్ళకి ఇల్లు కావాలని చెప్పడం జరిగింది. ఇట్లా రూరల్ డెవలప్మెంట్ మినిస్ట్రీ కావచ్చు, అర్బన్ డెవలప్మెంట్ మినిస్ట్రీ కావచ్చు, రైల్వే మినిస్ట్రీ కావచ్చు, నేషనల్ హైవేస్ కావచ్చు, అదేవిధంగా సెంట్రల్ రోడ్ ఫండ్ రోడ్స్ కావచ్చు, ఇవన్నిటి మీద కూడా మేము మాట్లాడాం. ఇక్కడ బాధ అనిపించే అంశం ఏంటంటే ఒకవైపేమో కేంద్ర ప్రభుత్వ పరంగా ప్రతి నెలకు 2 సార్లు 3 సార్లు ముఖ్యమంత్రి గారు పోతున్నారు, మమ్మల్ని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాడు, మేము కేంద్ర ప్రభుత్వ సాయం కోరుతున్నాం. కానీ సొమ్మొకరిది సోక్కొకరిది అన్నట్టుగా ఇక్కడ మాత్రం రేవంత్ రెడ్డి సర్కార్ అన్నీ మేమే చేస్తున్నాం, కాంగ్రెస్ పార్టీ చేస్తుంది, ఇందిరమ్మ స్కీమ్లు అని పేరు పెడుతున్నాడు. దాంట్లో ఒకటి నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ మీకు తెలుసు. అదేవిధంగా బియ్యం సమస్య కూడా నేను కూడా డిపార్ట్మెంట్లో పనిచేసిన కాబట్టి నాకు ఐడియా ఉంది కాబట్టి చెప్తున్నా. కేంద్ర ప్రభుత్వం యొక్క క్రైటీరియా బిలో పావర్టీ లైన్ వేరు, రాష్ట్ర ప్రభుత్వ క్రైటీరియా వేరు. అయినప్పటికీ కూడా ఈ రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వం 56.9 లక్షల మందికి అంటే దాదాపు 57 లక్షల మంది కార్డులకి బియ్యం ఇస్తుంది. అంటే దాదాపు 1,91,00,000 మందికి ఇస్తుంది. రైస్ క్వాంటిటీ వచ్చేసి 9,55,000 మెట్రిక్ టన్నులు కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటిది. స్టేట్ గవర్నమెంట్ ఇచ్చేది కేవలం 49.4 లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే. అదేవిధంగా అంటే మొత్తం కలిస్తే కూడా 9 లక్షల మెట్రిక్ టన్నులు ఇస్తుంది. అంటే అర్థం ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం కంటే కూడా కేంద్ర ప్రభుత్వమే నంబర్ ఆఫ్ కార్డ్స్కి బియ్యం ఎక్కువ ఇస్తుంది, 1,91,00,000 మందికి ఇస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేది మాత్రం 1,50,00,000 మందికి మాత్రమే. మొత్తం కలిస్తే సంవత్సరంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ఇచ్చే బియ్యం 18.55 లక్షల మెట్రిక్ టన్నులు. మొత్తం 1,06,000 కార్డ్స్ ఉంటే 3.4 కోట్ల మందికి ఈ బియ్యం వస్తాయి. ఈ ఇష్యూ ఏంటంటే కేంద్ర ప్రభుత్వమే, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వమే బియ్యాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి రూపాయి ఖర్చు లేకుండా ఉచితంగా ఇస్తా ఉంటే కార్డు మాత్రం ఇవాళ రేవంత్ రెడ్డి గారి ఫోటోను ఉత్తమ్ కుమార్ గారి ఫోటో పెట్టిస్తారట. ఎక్కడి న్యాయం ఇది? మేము ఎప్పుడు అంటలే మేము మోడీ గారి ఇంట్లోకెళ్ళి ఇస్తున్నారు, భారతీయ జనతా పార్టీ ఇంట్లోకెళ్ళి ఇస్తున్నారు మేము అనట్లే. రాష్ట్ర ప్రభుత్వం పైసలు ఖర్చు పెట్టినా, కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఖర్చు పెట్టినా, ప్రజలు కట్టిన పనుల పైసలు అయినప్పటికీ కూడా సాంప్రదాయం ఏంటంటే ఇవో కేంద్ర ప్రభుత్వ నిధులతో ఈ రోడ్ వేసినామని, రాష్ట్ర ప్రభుత్వ నిధులతో ఈ రోడ్ వేసినామని చెప్పి పెట్టుకునేటువంటి సంస్కారం ఉంటుంది. కానీ ఇక్కడ రేవంత్ రెడ్డి ప్రభుత్వం మాత్రం మోడీ గారి ఫోటో లేకుండా ఫుడ్ తాత జాగీర్ లాగా ఇవాళ స్మార్ట్ కార్డు ఇస్తామని చెప్పి
ఇప్పటికే 600 కోట్ల రూపాయలు ఈ కార్డ్స్ కోసం ఖర్చు పెట్టామని చెప్పి లెక్కలు చెప్పి ఇవాళ కార్డు జారీ చేసే ప్రయత్నం చేస్తున్నారు. రేపు ఈ ప్రభుత్వం పోతుంది, ఇంకో 2 ఏళ్ళైతే మళ్ళీ కొత్త ప్రభుత్వం వస్తుంది, ఎవరో మళ్ళీ వాళ్ళు కార్డు ఇస్తారా? ఈ కార్డ్స్ అనేటివి పర్మనెంట్గా ఉండేటువంటి కార్డ్స్ కాబట్టి ఇవాళ కార్డు లేకపోయినా కూడా బియ్యం ఇచ్చే విషయంలో ఎక్కడ కూడా గింతంత ఇబ్బంది లేకుండా బియ్యం పోతున్నాయి. కానీ కార్డు ఉండాల్సిన అక్కడ ఉన్నది. దాంట్లో భారత ప్రభుత్వ సహకారంతో, రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో అమలవుతున్నటువంటి ఈ బియ్యం స్కీమ్ అని చెప్పి రాసి కార్డు ఇస్తే పర్మనెంట్గా ఉండే ఆస్కారం ఉంటుంది. ఇవాళ జరిగే నష్టం ఏమవుతుంది? ఒకవైపేమో సాయం చేస్తున్న మోడీ గారి ఫోటో కానీ, ప్రహ్లాద్ జోషి గారి ఫోటో కానీ, కేంద్ర ప్రభుత్వం యొక్క మాట కానీ లేకుండా నీ ఫోటో పెట్టుకొని, నీ మంత్రి గారి ఫోటో పెట్టుకొని, నీ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినట్టుగా చేసుకొని ఇవాళ రేపు మళ్ళీ నీ ప్రభుత్వం మారిపోతే మళ్ళీ ఒక కార్డు ఇచ్చి మళ్ళీ 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టేటువంటి పద్ధతి ఎందుకు అని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా. ఈ కార్డు కొట్టించే ముందు నేను చెప్పినట్టుగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇస్తున్నట్టుగా మీరు ఫోటోలు లేకుండా ముద్రించిస్తే పర్మనెంట్గా ఉండేటువంటి ఆస్కారం ఉందని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఇవాళ నేను మలకాయిరి పార్లమెంట్ సభ్యుని, నా దగ్గర కొన్ని 100 మంది ఈ మధ్యకాలంలో ఇంటికి వస్తున్నారు. వచ్చి అంటున్న మాట ఏంటంటే, మాది నైబర్హుడ్ గేటెడ్ కమ్యూనిటీ, మాది యాంథమ్ గేటెడ్ కమ్యూనిటీ, మాది ఈ కాలనీ, మాది ఆ కాలనీ, మాది ఈ అపార్ట్మెంటు, మా అది ఆ అపార్ట్మెంట్ అని చెప్పి 20 ఏళ్ల క్రితం 30 ఏళ్ల క్రితం ఏ అపార్ట్మెంట్ అయితే కట్టుకున్నారో, ఏ గేటెడ్ కమ్యూనిటీ కట్టుకొని ఇళ్లలో ఉంటున్నారో, ఏ కాలనీలు అయితే వెలిసినాయో అన్ని పర్మిషన్ తోటి కట్టుకొని లోన్లు కూడా తెచ్చుకొని ఉన్నాయి. ఇవాళ 22A కింద పెడుతున్నారు. ఇదెంత దుర్మార్గమైన ప్రభుత్వం అంటే, రేవంత్ రెడ్డికి ప్రభుత్వ పరమైన పాలనాపరమైన అనుభవం లేకపోవచ్చు, కానీ భూములలో మాత్రం రీసెర్చ్ స్కాలర్ అని చెప్పి అలా ప్రూవ్ అవుతా ఉంది. తెలంగాణ యావత్ ప్రజానికానికి ఆ మాటల గాడితోటి మోసపోయి ఉన్నారని చెప్పి అలా మదన పడతా ఉన్నారు. కానీ ఎన్నెన్ని రకాల ఇబ్బందులు పెడుతున్నారో ఇవాళ తలనిల్లిపోతూ ఉంది. ఎంత బాధ అనిపించే అంశం అంటే, ఆనాడు కేసీఆర్ గారు 13 కాలాలను రద్దు చేసి ధరణి అనేటువంటి పోర్టల్ తెచ్చి పేదల భూములన్నీ కూడా అడ్రస్ లేకుండా చేస్తే, అసైన్మెంట్ భూములు కావచ్చు, అదేవిధంగా దేవాలయ భూములు కావచ్చు, ప్రజలు పోరాటం ద్వారా సాధించుకున్న భూములు కావచ్చు, ఎట్టి చేస్తే వచ్చిన ఎట్టి భూములు కావచ్చు, మాన్యాలు కావచ్చు, రకరకాల పద్ధతుల్లో ఎవరైతే 40 ఏళ్ళుగా 50 ఏళ్ళుగా ఆ భూములు దున్నుకుంటా ఉన్నారో అలాంటి భూములన్నీ కూడా వాళ్ళ పేరు లేకుండా పోయినాయని చెప్పి తలడిల్లిరు. ఆనాడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇదొక పెద్ద ఎజెండాలాగా చెప్పి, మేము రాగానే ధరణిని తీసుకుపోయి బంగాళాఖాతాలు వేస్తాం, ధరణిలో అక్రమాలకు పాల్పడేటువంటి ఆఫీసర్లు ఎవరైతే ఉన్నారో, కొంతమంది కలెక్టర్లు ఆనాడు ఇద్దరే ఉండే, ఒక ఆయన హరీష్ ఆయన, ఒక ఆయన అమయ్ కుమార్ అని చెప్పి, వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకుంటాం, ఇవన్నీ కూడా రెక్టిఫై చేస్తానటువంటి రేవంత్ రెడ్డి ఇవాళ అవి తీసేయకపోగా, ధరణిలో జరిగినటువంటి మిస్టేక్స్ అన్ని కూడా రెక్టిఫై చేయకపోగా మరిన్ని వేల ఎకరాల భూముల్ని 22A కింద పెట్టి, నా భూమినే నేను వాళ్ళ ఆఫీస్కి పోయి ఇది నా భూమి అని చెప్పి ప్రూవ్ చేసుకునేటువంటి దౌర్భాగ్య పరిస్థితి తెచ్చి ఇవాళ బ్రోకర్లంతా కూడా మొత్తం రెవెన్యూ అధికారులు, రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ ఉన్నటువంటి వాళ్ళు, బ్రోకర్లు కలిసి ప్రజలు 100 కోట్ల రూపాయలు కొల్లగొడుతూ ఉన్నారు. ఇవాళ వీళ్ళు అనుకుంటారు ఇవాళ నా సబ్జెక్ట్ అది కాదు, కానీ మొత్తం ఇవాళ ఒక ధర్నాకు పోతున్నా నేను. బొమ్మరాజపేట ఊర్లో 1969లో కొనుక్కున్న భూములని ఎట్లెట్లా బ్రోకర్లు, రెవెన్యూ అధికారులు కుమ్ముక్కాయి వాళ్ళ కళ్ళలో మట్టి కొట్టిండ్రో ఇవాళ ధర్నా ఉంది శామిరిపేట ఎంఆర్ఓ ఆఫీస్ ముందు. అక్కడ మాట్లాడతా ఇది నిత్యం జరుగుతున్న పని. వీళ్ళు అనుకుంటాను కళ్ళు మూసుకొని పిల్లి పాలు తాగినట్టుగా భావిస్తూ ఉన్నారు.
అన్నిటికీ ఇప్పటికే మా ఫ్లోర్ లీడర్ మహేశ్వర్ రెడ్డి గారు కొన్ని మాట్లాడిండు, అదేవిధంగా రఘునందన్ గారు మాట్లాడిండు, కొన్ని మా అరవింద్ గారు మాట్లాడిండు. కేంద్ర ప్రభుత్వం ఒకటే చెప్పింది, తెలంగాణలో గింత దుర్మార్గం జరుగుతున్నప్పటికి కూడా భారతీయ జనతా పార్టీగా ఆ ప్రజలకు నాయకత్వం వహించాల్సిన అక్కర ఉన్నది, ధైర్యం చెప్పాల్సిన అక్కర ఉన్నది, వీటి మీద కొట్లాడాల్సిన అక్కర ఉన్నది అని చెప్పి మాకైతే దిశానిర్దేశం చేసిండ్రో దానికి అనుగుణంగా రేపు మా చర్యలు ఉంటాయని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఇవాళ మేము చూస్తూ ఉన్నాం, మన భూమి మా భూమిని మేము కన్వర్షన్ కోసం పెట్టుకున్నా, మా భూమి మేము మ్యూటేషన్ కోసం పెట్టుకున్నా, మా అనాదిగా వస్తున్న భూములకు ఓవర్సీలు ఇవ్వాలన్నా కూడా ఇవాళ బ్రోకర్లు 30%, 40% ఆ ల్యాండ్ వాల్యూ డబ్బులన్నీ ఇవ్వండి, ల్యాండ్ అన్న మాకు ఇవ్వమని చెప్పేటువంటి దౌర్భాగ్య పరిస్థితి వస్తే ఎటుపోతున్నది. ఇవాళ ఈ 22A కింద పెట్టింది అధికారులు కాదు, ఈ 22A కింద పెట్టింది బాజాప్తా ముఖ్యమంత్రి గారు వారి ఆదేశాలతో రెవెన్యూ మంత్రి గారు వాళ్ళ అధికారులకు ఆదేశాలు ఇచ్చి పెట్టించింది తప్ప ఇదేదో వాటిగా కలెక్టర్లు పెట్టిన ఆర్డర్ లెక్క మాత్రమే భావించట్లేదు. ఇంకా అన్యాయం ఏంటంటే ఆనాటి ప్రభుత్వం రంగారెడ్డి జిల్లా కలెక్టర్ని, మేడ్చల్ జిల్లా కలెక్టర్ని గుప్పెట్లో పెట్టుకుంటే ఈనాటి ప్రభుత్వం మాత్రం హైదరాబాద్ చుట్టుపక్కల ఇవాళ ఎక్కడ ఎన్ని కిలోమీటర్ల పరిధిలో అయితే విలువైన భూములు ఉన్నాయో అన్ని కిలోమీటర్ల పరిధిలో ఉన్న కలెక్టర్లకు ఇచ్చిన ఆదేశాలు ఏంటంటే మా ప్రమేయం లేకుండా, అంటే మా మంత్రుల ప్రమేయం లేకుండా, ముఖ్యమంత్రి గారి ప్రమేయం లేకుండా, ఒక్క మాట చెప్పాలంటే ముఖ్యమంత్రి గారి ప్రమేయం లేకుండా, రెవెన్యూ మంత్రి గారి ప్రమేయం లేకుండా ఇవాళ సంగారెడ్డి కలెక్టర్ గారు కానీ, మెదక్ జిల్లా కలెక్టర్ గారు కానీ, భువనగిరి జిల్లా కలెక్టర్ గారు కానీ, సిద్దిపేట జిల్లా కలెక్టర్ గారు కానీ, ఇవాళ మల్కారి జిల్లా కలెక్టర్ కానీ, హైదరాబాద్ జిల్లా కలెక్టర్ కానీ, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కానీ వీళ్ళెవ్వరు కూడా ఇవాళ ఫైళ్ళ మీద సంతకం పెట్టే పరిస్థితి లేదు. ఎంత దుర్మార్గం! ఇవాళ ఇవన్నీ వాళ్ళు అనుకుంటున్నారు, మొన్న వాళ్ళు స్టేట్మెంట్ చూసినా మీరు భయపడకండి, ఇవన్నీ కూడా మీరు రెక్టిఫై చేస్తాం. ఎందుకు పెట్టాలి, ఎందుకు 22A కింద పెట్టాలి, ఎందుకు భయపడదని మీరు స్టేట్మెంట్ ఇవ్వాలి. మీరు అనుకుంటారు నేను 30 ఏళ్ళ నుంచి రాజకీయాల్లో ఉన్నా, కానీ ఇలాంటి బాధ్యతారహితమైనటువంటి ప్రభుత్వాన్ని, ఇంత దుర్మార్గమైన ప్రభుత్వాన్ని, ప్రజల్ని ఇంత వేధించే ప్రభుత్వాన్ని మొట్టమొదటిసారిగా చూస్తా ఉన్నాం. వీటి మీద తప్పకుండా ఇవన్నీ మేము ఇప్పటికే చాలాసార్లు చెప్పినాం. కూకడపల్లిలో ఫినిక్స్ కంపెనీ నా ఎన్నికలప్పుడు 2021లో 2005లో ఆనాటి రాజశేఖర ప్రభుత్వం కొంచెమంత ఏలు పెడితే దాన్ని ఫినిక్స్ కంపెనీ వాడు ఇవాళ కేసీఆర్ ప్రభుత్వంలో వేల కోట్ల రూపాయల విలువైన భూములు ఇలా హానర్ హోమ్స్ పేరిట కడుతున్నారు. మీరు ఇప్పుడు చూడండి, దాని మీద పూర్తి స్థాయిలో వాళ్ళు అనుకుంటున్నారు ఏం చేస్తారు, గిట్నే మాట్లాడతారు. ఇవాళ ప్రభుత్వం ఏ భూములైతే కాపాడాలనో, ప్రభుత్వ అధికారులు కోర్టులకి సమాచారం ఇచ్చి వాటిని రక్షించుకోవాలనో అదే ప్రభుత్వం అదే అధికారులు చెప్పి కోర్టులలో తప్పుడు అఫిడవిట్ ఇచ్చి ప్రైవేటు వ్యక్తులు కోర్టుల్లో గెలిచే నీచమైన దానికి ఒడిగట్టింది. ఇవాళ వేల కోట్లు, దాదాపు నాకు తెలిసి అది 300 ఎకరాల భూమి, 50 కోట్ల ఎకరం 15,000 కోట్ల రూపాయల విలువైన భూమి. దాని మీద సిఐడికి రాస్తాం తప్పకుండా, ఈడీకి రాస్తాం తప్పకుండా. వాళ్ళు అనుకుంటున్నారు ఇదంతా అయిపోయింది. మా పక్కకుండా శంషిగూడ అని ఉంటుంది, శంషిగూడ ఎల్లమ్మ బండ అంటారు. నేను 2006 నుంచి కొట్లాడుతున్నా. దేశ్ పాండే అనేటువంటి ఒక ల్యాండ్ గ్రాబర్ ఆ భూమి మీద కన్నేసి ఆ భూమిని ఆక్రమించుకునే ప్రయత్నం చేస్తున్నారని చెప్పి కొట్లాడుతూ ఉంటే ఆనాడు ఆ ప్రభుత్వాలు భయపడ్డాయి. కానీ ఇవాళ 2022 అనుకుంటా, 2022లో ప్రభుత్వమే వాడు గెలవడానికి సహకరించినట్టుగా, అందువల్లనే సుప్రీంకోర్టు గెలిచినట్టుగా కనపడతా ఉంది. 300 ఎకరాల ప్రభుత్వపరమైన భూమి ఉంటే శంషిగూడ ఎల్లమ్మ బండ సర్వే నంబర్ 57లో 150 ఎకరాల భూమి పేదలకి, జర్నలిస్టులకి పట్టాలు ఇచ్చిండ్రు. అదే సర్వే నంబర్, అదే గ్రామ భూమి 100 ఎకరాల భూమి ఇలా ప్రైవేట్ ఎట్లా గెలుస్తాడు వాడు? ఒకవేళ ప్రైవేట్ భూమి అయితే ఆనాడు ఎట్లా ఇచ్చిండు 150 ఎకరాలు పేదలకు, ఎట్లా ఇచ్చిండు జర్నలిస్టులకు ఇళ్ళ జాగాలు? ఇది జరుగుతున్నది. ఇవాళ ఎల్లమ్మ బండది కూడా తప్పకుండా మేము సిబిఐకి రాస్తాం, ఈడీకి రాస్తాం, వట్టిగా వదిలిపెట్టే ప్రసక్తి లేదు. ఇవాళ కోర్టులు ఏం రికార్డులను బట్టి, దస్తావేజులను బట్టి వాళ్ళు తీర్పు ఇస్తుండొచ్చు. ఆ రికార్డులు, దస్తావేజులనే
ఇలా ప్రభుత్వమే అంటే కాపాడాల్సిన ప్రభుత్వమే ఇవాళ బ్రోకర్ లాగా మారిపోయి చేస్తా ఉన్న పరిస్థితి చూస్తాను. మేము అనుకున్నాం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ హానర్ హోమ్స్ మీద తప్పకుండా ఎంక్వైరీ చేస్తారని. దాని మీద వీళ్ళంతా పాత ప్రభుత్వం చేసినటువంటి దుర్మార్గాలు ఏవైతున్నాయో వాళ్ళు పిలిపించుకొని బ్లాక్మెయిల్ చేయడానికి వాడుతున్నారు తప్ప ఆ భూములు మా ప్రభుత్వం అని చెప్పి తీసుకోవడానికి మాత్రం పనిచేస్తలేదు. నేను అంటున్నా, నీకు ఏమాత్రం నిజాయితీ ఉన్నా ఏం జరిగింది ఆనాడు బయటపెట్టు, దాన్ని ఆపి. ఇవాళ ఎల్లమ్మ మండలం ఏం జరిగిందో ఎంక్వైరీ చేయి, దాన్ని ఆపించే ప్రయత్నం చేయి. వాటికని హైడ్రా చెప్పు చేతిలో పెట్టుకొని అక్కడ ఒక ఇల్లు కూలగొట్టి ఇక్కడ ఒక ఇల్లు కూలగొట్టి భయభ్రాంతకు గురి చేసి పిలిపించుకొని డబ్బులు వసూలు చేసుకునే సంస్థగా హైడ్రా మారిపోయిందంటే మీరు మా మీద విమర్శ చేస్తారు. కానీ ఇలా ప్రభుత్వం తప్పకుండా ఈ హైదరాబాద్లో గతంలో ధరణి వల్ల జరిగినటువంటి దుర్మార్గాలు కావచ్చు, ఇవాళ మీరు భూభారతి పేరిట జరుగుతున్నటువంటి దుర్మార్గాలు కావచ్చు, 22A కింద ఇబ్బడి ముబ్బడిగా పెడుతున్నటువంటి నిషేధ పద్ధతులు కావచ్చు, ఇవాళ మొత్తం ఈ నేను చెప్పినటువంటి జిల్లాల కలెక్టరేట్లన్నీ కూడా కబ్జా పెట్టుకొని ప్రజల్ని రైతాంగాన్ని వేధించేటువంటి సమస్యలు కావచ్చు, ఇవన్నిటి మీద మేం పార్లమెంట్ సభ్యులుగా పార్టీ పరంగా ఎమ్మెల్యేలుగా సమగ్రంగా స్టడీ చేసి దీని మీద ఉద్యమాలు చేస్తాం. తప్పకుండా దేశంలో ఉన్నటువంటి ఏ సంస్థలైతే వీటిని కాపాడాలో బాధ్యత ఉందో వాటికి తప్పకుండా పంపించే ప్రయత్నం చేస్తాం.